ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నేటి వరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించారు. సో ఈ యొక్క ఉదయకాలం మందు మనం దేవుని యొక్క లేఖన భాగంలో ఉండి ఒక వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. సో ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథంలో 63వ అధ్యాయంలో వ్రాయబడిన మాట 7వ వచనంలో, యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి, యెహోవా కృపాతిశయములను బట్టి మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లింతుము అని దేవుని యొక్క దాసుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు పలికిస్తున్నాడు. ఆ మాటను మనం చదువుకున్నాం. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి, యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను, గానము చేతును, తన వాత్సల్యమును బట్టి, కృపా బాహుల్యమును బట్టి ఇజ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేద్దును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ సంవత్సరం డిసెంబర్ 25 కూడా జరిగిపోయింది. 26వ తేదీలో మనం ఉన్నాం. సో ఈ సంవత్సరం అంతా మనకు దేవుడు చేసిన వాటన్నిటిని బట్టి, మనకు చూపిన ఆయన యొక్క కృపాతిశయమును బట్టి, ఆయన యొక్క ప్రేమను, ఆయన చేసిన కార్యములను మనము కొనియాడి కీర్తించి సాక్షిగా నిలబడే సమయం. సో ఈ విషయంలో మనం దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలని దేవుని యొక్క లేఖనం మనకు తేటగా చెప్తుంది. సో కృతజ్ఞత ఈ సంవత్సరంలో దేవుడు మనకు చేసిన వాటన్నిటిని తలంచుకొని, దైవజనుడు యోబు గ్రంథంలో మనం గమనిస్తే యోబు చక్కటి మాట చెప్పాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను. ఇచ్చినా దేవునికి స్తోత్రం చెప్పాడు, తీసుకున్నా దేవునికి స్తోత్రం చెప్పాడు. ఒకవేళ మనకు ఈ సంవత్సరంలో మేలు కలిగిన, దీవెనలు కలిగిన, ఆశీర్వాదాలు కలిగిన దానిని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. ఒకవేళ మనకు బాధ కలిగి, నష్టం కలిగి, రోగం వచ్చి, కన్నీళ్ళు వచ్చి, మనం ఏదైనా కోల్పోయి, మన యొక్క బంధువులు కానీ, స్వచ్ఛలను కానీ, లేకపోతే మన ఇంటి వారిని కానీ కోల్పోయినా, లేకుంటే మనం ఈ భూమి మీద ఏదైనా నష్టం పొందినా, దేవునికి మనం ఎలా ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. పితరుడైనటువంటి యోబుకి దేవుడు అన్ని ఇచ్చినప్పుడు దేవునికి ఆయన కృతజ్ఞతగా ఉన్నాడు. పితరుడైన యోబు దగ్గర అన్నీ తీసుకున్నా కూడా దేవునికి ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నాడు. మరి ఈ రోజున దేవుని బిడ్డలుగా ఉన్న మనం ఈ ఉదయకాలం మందు ఈ వారమంతా కూడా, ఈ డిసెంబర్ 31వ తేదీ వరకు కూడా ప్రతిరోజు మనం కృతజ్ఞతకు సంబంధించినటువంటి లేఖనాల భాగాల ద్వారా మనం ఆయన్ని ఘనపరుస్తూ ఆయన నామాన్ని మనం హెచ్చింపబద్దులమై ఉన్నాం. కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో ఆయన చేసిన వాటన్నిటినీ తలంచుకుంటూ జనవరి మాసం మనల్ని ఆయన ఏ విధంగా కాపాడాడు, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 26వ తేదీ వరకు ఆయన మనకు చేసిన వాటన్నిటినీ తలంచి ఆయన నామాన్ని కీర్తించి, ఆయన నామాన్ని కొనియాడ ఘనపరచబద్దులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సో దేవుని బిడ్డలుగా ఈ ఉదయకాలమందు దేవుని యొక్క సన్నిధిలో మర్చిపోకుండా మనకు ఆయా సందర్భాల్లో దేవుడు ఆకాశవాకులిప్పి మనందరినీ పోషించాడు. మనకు చాలిన దేవుడుగా ఆయన ఉన్నాడు. కనుక వీటన్నిటిని మనం తలంచుకుంటూ, మనకు ఏ విషయంలో లోటు లేకుండా అన్ని విషయాల్లో రాత్రైనా పగలైనా దేవుని యొక్క కాపుదల, సంరక్షణ మనకు అనుగ్రహించబడుతూ ఆయన మనల్ని నడిపిస్తూ వస్తున్నారన్న విషయంలో మనం మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞత చెల్లింపబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి 103వ కీర్తనలో కూడా మనం చూస్తున్నాం కదా, దావీదు రాజు అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు అని రాయబడి, దేనిని మరువకు. ఇక్కడ దావీదు
ఉపకారములలో దేనిని మరవద్దు అని అన్నాడు. కానీ యోబు గారు అంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఇచ్చిన దేవుని కనపరిచాడు. దేవుడే ఆయన ఎదురు నుండి తీసేయడానికి అనుమతించిన దేవుని కనపరిచాడు. దేవుడు తీసేయలేదు, దేవుడు అనుమతించాడు సాతానికి. ఎందుకంటే సాతానుడు చెప్పాడు కదా, నీవు యోబు యొక్క ఇంటి వారికి, యోబుకు కలిగిన సమస్తానికి నువ్వు కంచి వేసావు కదయ్యా, అందుకు కదా నీ దగ్గర యోబు భయభక్తులు కలిగి ఉన్నాడు. నువ్వు కంచి తీసేసి చూడు, నీ ముఖాన్ని నీ ఎదుటిని నిన్ను దూషించి నిన్ను విడిచిపెడతాడు అని దేవుని రెచ్చగొట్టాడు. ఒక విధంగా దేవుడిచ్చిన సాక్ష్యానికి కాదు నువ్వు ఇచ్చే సాక్ష్యం తప్పు అంటూ దేవుణ్ణి అనుమానంగా నువ్వు చెప్పింది తప్పు అన్నట్లుగా ప్రూఫ్ చేసేటట్లుగా యోబు విషయంలో సాతానుడు దేవునితో వాద్యమాడాడు, వాదన పెట్టుకున్నాడు. అందుకు దేవుడు అనుమతించాడు. అవునా, అలాగైతే నేను కంచి తీసేస్తాను, వెళ్ళి కావాలంటే చూడు, నా సేవకుడైన నా దాసుడైన యోబు ఎలాంటి వాడో నేను చెప్తున్నా కదా సాక్ష్యం అని చెప్పాడు. సో యోబుకు అన్నీ తీసేసిన తర్వాత, మొత్తం ఒక్కరోజే కోల్పోయిన తర్వాత యోబు యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాడని రాయబడింది, ఆయనకే స్తోత్రం అన్నాడు తప్ప దేవుని ఏ విషయంలో కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడని అనలేదు అని బైబిల్ తేటగా చెప్తుంది. సో అదే సమయంలో మళ్ళా ఒకసారి సాతానుడు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు అంటాడు కదా, నువ్వు అనవసరంగా అకారణంగా యోబు విషయంలో ఇలాగ అన్నావు కదా, చూసావా నా సేవకుడిని యోబు ఏం చేశాడో అని దేవుడు మళ్ళా యోబు విషయంలో అడిగినప్పుడు సాతానుడు ఏమన్నాడు, అన్నీ ఇస్తాడులయ్యా, ఎవడైనా ఏమైనా ఇచ్చేస్తాడు, తన ప్రాణమును తన దేహమును ముట్టుకుంటే అప్పుడు కదా తెలిసేది అని మళ్ళా వాదన పెట్టుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు కదా, ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టడానికి నీకు అర్హత లేదు, ఆయన శరీరాన్ని ఏం చేస్తావు వెళ్ళి చేసుకో అని. సో అప్పుడు మళ్ళా సాతానుడు వచ్చి దిగి యోబు యొక్క శరీరానికి విపరీతమైనటువంటి రోగం, శరీర రోగాలని ఆయన కలిగింపచేశాడు. యోబు బూడిదలో కూర్చొని బూడిద పోసుకొని చిల్లపెంగుతో తన యొక్క శరీరాన్ని గోక్కున్నాడు అని రాయబడింది. ఆయన తన బాధను వ్యక్తపరుస్తూ అంటాడు, ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత కూడా నా మటుకు నేను నా కన్నులారా నా విమోచకుని నేను చూస్తాను. హల్లెలూయా! ఎంత విశ్వాసం, ఎంత దేవుని మీద పట్టుదల, ఎంత వైరాగ్యం ఆయన మాటల్లో. దేవుని యొక్క నామం, పరలోక రాజ్యం ఎంత ఘనపరచబడిందో. ఈరోజున మనం చిన్న తలనొప్పి వచ్చినా, చిన్న వ్యాధి వచ్చినా, చిన్న సమస్య వచ్చినా, చిన్న కన్నీళ్ళు దుఃఖం వచ్చినా దేవుడు ఉన్నాడు, ఏం చేస్తున్నాడు నాకు అన్నట్లుగా దేవుణ్ణి నిందించి అవమానపరచడానికి సాతానికి చోటిస్తున్నాం. కానీ మనం దేవానికి స్తోత్రం, ఏది జరిగినా నా మేలు కోసం నువ్వు చేస్తున్నావని దేవుని ఘనపరిచే వ్యక్తులుగా ఉంటున్నామా? ప్రార్థన చేసుకుందాం. మనకు దేవుడు చేసిన వాటన్నిటిని బట్టి తలంచి అయ్యా నిన్ను స్తుతించకుండా నేను ఉండలేను అని మనం కూడా హృదయపూర్వకంగా ఆయన నామాన్ని కీర్తించి ఘనపరచ బద్దులమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలం మందు నా ప్రభువా, అయ్యా మాతో మీరు మాట్లాడారు. ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 26వ తేదీ వరకు ప్రభువా మీరు ఇచ్చినటువంటి కృపగా స్తోత్రాలు. నా తండ్రి, మీరు ఇచ్చిన ధన్యతగా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా మీరు చేసిన వాటన్నిటిని బట్టి మేము మీకు కృతజ్ఞతాస్తుతులు, మీ యొక్క నాయన నామ ఘనత కొరకు మీరు చేసిన వాటిని బట్టి మేము మిమ్మల్ని ఘనపరచే బద్దులమై ఉన్నాం కనుక ప్రభువా, ప్రతి క్షణం ప్రతి ఆత్మ హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతించి కీర్తించి ఘనపరచే బద్దులమై ఉండుటకు సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్యా ఈ మాటలు విన్న ప్రతి హృదయంలో నాయన మీ కృప చేతనే తండ్రి, మీ కృప చేతనే మిమ్మల్ని ఘనపరుస్తూ మీ నామాన్ని హెచ్చింపబద్దులమై ఉన్నామని ప్రతి ఒక్కొక్క ఆత్మ గుర్తెరిగి మానక అది తమ జీవితాలకి మేలైన కీడైన కన్నీళ్ళైన దుఃఖమైన ఆనందమైన సంతోషమైన
మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తూ మీ నామంలో అయ్యా ప్రతి వారు భద్రపరచబడి నడిపించబట్టుకు సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప కృతజ్ఞత కలిగిన వారందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. హల్లెలూయా. ప్రభు పెట్టందరికీ వందనాలు. నిశ్చయముగా మానక మనం కృతజ్ఞత చెల్లిస్తే మన హృదయం నీళ్ల వల్లే మనం ఆయన సన్నిధిలో నీళ్ల వల్లే పారబోయగలం. అంటే అంతగా విధేయత, తగ్గింపు, సంతోషంతో, ఆనందంతో మనం ఆయన్ని కీర్తించి ఘనపరచ బద్దులమై ఉంటాం. దేవుని యొక్క కార్యాలని తలంచండి. దేవుడు నాకు చేసిన వాటన్నిటిని బట్టి ఆయనకి నేనేమి ఇవ్వగలను అంటూ కృతజ్ఞతతో మనం ఆయన్ని ఘనపరుద్దాం. ఆయన నామాన్ని హెచ్చిద్దాం. దేవుడు మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్.